ఆదాం హవ్వాల వద్దకు వచ్చాడు ఇబ్లీస్. వారు నిషిద్ధ ఫలాన్ని తింటే వారికి మరణం ఉండదని, ఎన్నటికీ అంతరించని స్వర్గవనాల్లో శాశ్వతంగా ఉంటారని చెప్పాడు. మొదట ఆదాం అలైహివసలాం ఇబ్లీస్ మాటలు వినలేదు. కానీ ఇబ్లీస్ నిరాశ చెందకుండా ప్రయత్నించాడు. తీయని మాటలతో మోసం చేయడంలో ఇబ్లీస్ మహానేర్పరి. ఆదాం అలైహివసలాం హవ్వాలను ఇబ్లీస్ మాటిమాటికి భయపెట్టడం ప్రారంభించాడు. వారు స్వర్గంలోని సుఖాలను కోల్పోతారని, ఆ చెట్టు ఫలం తినకపోతే వారికి ఈ సుఖ సంతోషాలు శాశ్వతంగా దక్కవని నూరిపోశాడు. ఇబ్లీస్ శతవిధాల వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అల్లాహ్పై ప్రమాణం చేస్తూ తాను చెప్పేది నిజమని అన్నాడు. వాడి మాయమాటలు ఆదాం అలైహివసలాం హవ్వాలను ప్రభావితం చేశాయి. ఇబ్లీస్ వేసిన వలలో వారు చిక్కుకున్నారు. నిషిద్ధ వృక్ష ఫలాన్ని తిన్నారు. ఆ వెంటనే వారికి తమ నగ్నత్వం అనుభూతికి వచ్చింది. సిగ్గుతో కుచించుకుపోయి తమ శరీరాన్ని చెట్ల ఆకులతో కప్పుకున్నారు. అల్లాహ్ వారికి తన మాటను గుర్తు చేశాడు. ఆ చెట్టు ఫలాలు తినవద్దని చెప్పాను కదా అన్నారు. ఇబ్లీస్ మీకు శత్రువని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. వారిద్దరూ తమ తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డారు. వారు అల్లాహ్ను వేడుకుంటూ, ప్రభు, మేము తప్పు చేశాము. మీరు మమ్మల్ని క్షమించకపోతే, మాపై దయ చూపకపోతే మేము నిస్సందేహంగా నాశనమైపోతాము అని ప్రాధేయపడ్డారు. ఇబ్లీస్ ప్రలోభాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అల్లాహ్ వారిని మళ్ళీ హెచ్చరించారు. వారి అవిధేయతను క్షమించాడు. ఆదాం అలైహివసలాం హవ్వాలతో అల్లాహ్ చెప్పిన మాట దివ్య ఖురాన్లో ఈ విధంగా ప్రస్తావితమయ్యింది.